హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రెడ్మీ 9 ప్రైమ్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా దీని వెనక రీజన్ ఏంటి అంటే ఆ బడ్జెట్లో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే ఇవి. సో అదే సిరీస్లో ఈరోజు అఫీషియల్గా రెడ్మీ ఇండియా మన ఇండియాలో రెడ్మీ 10 ప్రైమ్ అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ దీంట్లో మరికొన్ని ఫీచర్స్ని అదనంగా జోడిస్తూ ఈ ఫోన్ని మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికే 45 హెడ్స్ రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ దాకా, అంటే మినిమం టు మాక్సిమం అయితే ఈ డిస్ప్లే వెళ్ళగలదు. అండ్ ప్యారల్గా దీంట్లో వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక 4GB వేరియంట్ని పర్చేజ్ చేశారంటే 1GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 5GB ర్యామ్ అవుతుంది. ఒకవేళ మీరు 6GB ర్యామ్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వేరియంట్ యూజ్ చేస్తే అరౌండ్ మీకు 8GB దాకా మీకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సహాయంతో మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. 10K లైక్స్ క్రాస్ అయితే మరొక సర్ప్రైజ్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. మనకి ఇది రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూసి ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా లోగోతో పాటు షావమీకి సంబంధించినటువంటి లోగోని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే రెడ్మీ 10 ప్రైమ్ అని చెప్పి 90 హెడ్స్ ఫుల్ హెచ్డి అడాప్టివ్ సింక్ డాట్ డిస్ప్లే టెక్నాలజీ అలాంగ్ విత్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అని చెప్పి మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ రెడ్మీ 10 ప్రైమ్, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అవార్డ్స్, అలాగే బాటమ్ ఏం లేదు. అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే ప్రైస్ని అయితే వీళ్ళు కొట్టేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్తో పాటు బాక్స్ కంటెంట్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఇక్కడ కలర్ అండ్ కాన్ఫిగరేషన్ ఇది వచ్చేటప్పటికే బ్రైఫాస్ట్ బ్లూ అండ్ 6GB 120GB టాప్ అండ్ వేరియంట్ అనుకుంటా దీన్ని మనకు పంపించడం అయితే జరిగింది. అలాంగ్ విత్ మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి లోగోని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రెండు సీల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ రెండు సీల్స్ని కూడా ట్యాంపర్ అయితే చేసేద్దాం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్సెట్ని మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో బాక్స్ ఓపెన్ చేయగానే పవర్డ్ బై రెడ్మీ అని చెప్పి మనకు ఒక ఛాంబర్ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి రెగ్యులర్ యూజర్ మాన్యువల్తో పాటుగా మనకి TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో TPU కేస్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇది కూడా మనకి క్లియర్ కేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీని అయితే మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు మొబైల్ ఫోన్. సో మొబైల్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూసారంటే 22 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మన మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే కేవలం 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేయడంతో పాటు 9 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ ఇక్కడ మనకు ఒక స్టాండర్డ్ USB Type-Cకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ ద ప్రోడక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ పంపించారు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ బంప్ అయితే నాకు ఒకసారిగా MI11 అల్ట్రాన్ అయితే గుర్తు చేస్తుంది. సో ఇది ఒక సైడ్ నుంచి చూసారు అన్నట్లయితే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, అంటే స్టెయిన్లెస్ స్టీల్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కింద వచ్చేటప్పటికి డార్క్ బ్లూ షేడ్లో మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మనకి కొంచెం లిటిల్ బిట్ కలర్స్ని అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని చూసి ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ ప్రైమరీ స్పీకర్ గ్రిల్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ చూసారన్నట్లయితే అఫ్ కోర్స్ ఇది ఇచ్చినప్పుడు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో రావడంతో పాటు IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే
ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ మనకి ఇక్కడ రబ్బరైజ్డ్ కిట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, కొంచెం చిన్న రబ్బర్ని కూడా, సో దట్ బేసికల్లీ మనకి వాటర్లో పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు, అంటే చిన్న చిన్న వాటర్ స్ప్రింక్లెట్స్ అలాగే చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్కి అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ప్రైమరీ కెమెరా లెన్స్ ఇది వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెన్సార్ని మనకి యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 డెప్త్ సెన్సార్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేనే, బట్ ఇది వచ్చేటప్పటికి అడాప్టివ్ సింక్ టెక్నాలజీ, అంటే 45 హెడ్జెస్ మినిమం అలాగే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మన ముందుకు తీసుకొచ్చారు. వేర్ రేర్ వచ్చేటప్పటికి ఇది పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో ఫ్రెండ్స్, ఒకసారి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి టీపీయూ కేసు ప్లేస్ చేసి కూడా ఒకసారి చూద్దాం దీని లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. సో బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ ఫినిష్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, లుక్ కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేకుండా మనకి ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది. ఈవెన్ సైడ్స్ ఏవైతే కొంచెం బంప్ రావడం వల్ల మొబైల్ కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. కాకపోతే ఇక్కడ నాచ్ ఏదైతే ఉందో, అంటే సెంట్రల్ పంచ్ హోల్ ఏదైతే ఉందో, ఇది ఇంకొంచెం స్లిమ్గా తీసుకొస్తే బాగుండేది, ఇంకొంచెం చిన్నది టైనీగా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళైతే డార్క్ థీమ్ కింద అయితే చేంజ్ చేద్దాం, మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. సో లైటర్ వ్యూ కన్నా సో డార్క్ థీమ్ని అయితే అప్పీల్ చేశాను. ఒకసారి మనం అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 12.5 వర్షన్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ చెకప్ ఫర్ ద అప్డేట్స్ కొడుతున్నాను, సో అప్డేట్ అయితే అవైలబుల్ లేదు. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128 జీబీలో ఆల్మోస్ట్ 22 జీబీ ఏమో ఆక్యుపై అయింది. ఇక రెస్ట్ ఆఫ్ ద స్పేస్ అంతా మనం కస్టమైజేషన్కి వాడచ్చు. ఇక ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జూలై సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరుగుతుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం అయితే జరిగింది. ఇక ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ ర్యామ్, అంటే అదేనండి విర్చువల్ ర్యామ్ ఎక్స్టెన్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే మెమరీ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు బై డిఫాల్ట్గా ఇది వచ్చేటప్పటికే 2 GB ర్యామ్కి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే బేసికలీ ఇప్పుడు ఇది వేరియంట్ వచ్చేటప్పటికే 6 GB అంటే 8 GB దాకా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక 4 GB డివైస్ని యూజ్ చేస్తున్నారంటే 1 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు అనుకుంటలేదే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆన్ ఆఫ్ చేసినప్పుడు కంపల్సరీగా రీబూట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫోన్లో ఏమైనా జంక్ ఉందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే మినిమల్ నామినల్గానే ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి జంక్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయగలమా అనే విషయానికి వచ్చారంటే ఎస్, అన్ఇన్స్టాల్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు ఈ కంటెంట్ అంతా కూడా అన్ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇక డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే వీళ్ళైతే బై డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో హీర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు రెగ్యులర్గా మనకి కాల్ రికార్డింగ్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఒక థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే మీరు ఆధారపడాల్సిందే. ఈవెన్ మెసేజింగ్ యాప్ కూడా బై డిఫాల్ట్గా మనకి గూగుల్ మెసేజింగ్ యాప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సరే, సెన్సార్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ కాబట్టి అన్ని సెన్సార్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందుకు తీసుకొచ్చారు. చూసారా, జస్ట్ నేను ట్యాప్ చేయగానే సైడ్ మౌంటెడ్ ఫిజికల్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఇది మనకి అన్లాక్ అవటం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటు ప్యారలల్గా మనం దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి అమెజాన్ ప్రైమ్లో, అంటే ఒకవేళ ఆన్లైన్ స్ట్రీమింగ్ మీరు స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వైడ్ 1 L1 సపోర్ట్ చేస్తున్నా చేయట్లేదా అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ ఫుల్ హెచ్డీలో 1080pలో ప్లే అవుతుంది. ఈవెన్ మనకి ఆడియో క్వాలిటీ కూడా వినండి. ఈవెన్ కెమెరా కలర్స్ అలాగే డిస్ప్లే కలర్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఒకసారి టోటల్ ఈ డివైస్కి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే ఒక లుక్ వేసేద్దాం. ఇది వచ్చేటప్పటికే 194 గ్రామ్స్గా రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ రేర్ కెమెరా ద్వారా నార్మల్ ఫోటోగ్రఫీ. ఇది వచ్చేటప్పటికే నేను అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసింది. సో వర్షం పడ్డది గట్ట కొంచెం మొబ్బులు ఉండే, లైటింగ్ తక్కువ అనిపిస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు 2x జూమ్లో నేను క్యాప్చర్ చేసింది. 2x జూమ్లో ఒకటి డిటైల్ బాగుంది. ఇది వచ్చేటప్పటికి మీకు హెచ్డిఆర్ అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి హెచ్డిఆర్ ప్లస్ AI రెండు యాక్టివేట్ చేసి నేను క్యాప్చర్ చేసింది. సో ఇది వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసినటువంటి సెన్సార్తో పిక్చర్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే రేర్ బుకే ఎఫెక్ట్ అంటే పోర్ట్రేట్ ఎఫెక్ట్. సో కలర్
కలరింగ్ అంతా కూడా చాలా బాగున్నాయి, డైనమిక్గా ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా. సో యాజ్ యూజువల్ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అనిపిస్తుంది. అలాగే ఇది ఫ్రంట్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక నాకు ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ మ్యాటర్స్. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని 12-13 వేల రూపాయల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇది కనుక 12,000 రూపాయల్లో తీసుకొచ్చారు అన్నట్లయితే ఇది కిల్లర్ డీల్. సో ఇందాక నేను మీకు చెప్పినట్లు కేవలం ఇందులో 90 హెడ్స్ లేదన్నట్లయితే 50 మెగాపిక్సెల్ కెమెరానో లేదా 6000 mAh బ్యాటరీనో వీటన్నిటిని పక్కా పెట్టేసేయండి. ఎవరైతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో గేమింగ్ కోసం చూస్తుంటారో, ఇన్ఫాక్ట్ నేను ఇందులో వచ్చేటప్పటికే పబ్జీ గేమ్ని కూడా ఆడాను. సో హై ఎండ్ సెట్టింగ్స్ అయితే కాదు, నార్మల్ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఆడాను. నాకు ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ కాలేదు. అండ్ అఫ్ కోర్స్ హీట్ కూడా నార్మల్గానే ఉంది, కానీ పెద్ద హై ఎండ్ హీటింగ్ అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ మీడియాటెక్ హీలియో G88 అంటే G85కి కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను ఇందాక మీకు చెప్పినట్లు 12-13 వేలు, ఒకవేళ 12,000 రూపాయలు తెచ్చారన్నట్లయితే ఇది కిల్లర్ డీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. కెమెరా యొక్క శాంపిల్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆల్ డే బ్యాటరీ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. చూసారా, ఇది కూడా ఫ్యాంటాస్టిక్. బట్ ఏదైనా హైఫై ఇట్లాంటి ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక రేర్ ఏదైతే ఉందో ఇది మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం గ్లాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయకుండా వీళ్ళు కొంచెం మ్యాటీ ఫినిష్తో తెచ్చే బాగుండేదని నా అభిప్రాయం. నాకు అర్థమైంది వీళ్ళు ఇంటెన్స్. ఒకవేళ ఇక్కడ కనుక మనకు మ్యాటీ ఫినిష్ తెచ్చారు అన్నట్లయితే ఇది ఇంత స్టైలిష్గా మనకైతే కనపడదు. సో ఎనీవే, ఇంకా దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత నా డీటెయిల్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒక రివ్యూ రూపంలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు. అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. 10K లైక్స్ క్రాస్ అయిందంటే మరొక సర్ప్రైజ్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.